మామిడి పండ్ల సీజన్ అయిపోతుంది. సో అడుగు బడుగు ఉన్న మామిడి పండ్లతోటి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బాగా మగ్గిన బంగినపల్లి మామిడి పండు కానీ లేదా తక్కువ పీచున్న మామిడి పళ్ళను తీసుకొని పీల్ చేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టి ఆ పేస్ట్ని అంతా దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేయాలి. దానివల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. 1 కప్పు మ్యాంగో గుజ్జుకి 1 కప్పు ఫుల్ క్రీమ్ తీసుకొని ఇలాగ బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన దాంట్లో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకొని వేయాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్పునంతటిని కూడా వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా 8 బాక్స్లో కానీ లేదా ఇలాంటి గ్లాస్ జార్లో కానీ వేసుకొని మూత పెట్టి కనీసం 12 గంటల సేపు ఫ్రీజర్లో పెట్టాలి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ రెడీ. నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ లేదు, సో నేను ఇలాంటి గుంటగంటితోనే ఐస్ క్రీమ్ ఎలా రోల్ చేసి తీసానో చూసారా, బాల్స్గా. మీరు కూడా ఈ టెక్నిక్ తోటి స్కూపర్ లేకుండా ఐస్ క్రీమ్ని బాల్స్గా తయారు చేయొచ్చు. డబుల్ స్కూప్ మ్యాంగో ఐస్ క్రీమ్ మీద గార్నిషింగ్ కోసం రోస్ట్ చేసిన పిస్తాచియోస్, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ లేదా మీ ఫేవరెట్ నట్స్ని వేసుకొని కూల్గా ఎంజాయ్ చేస్తూ హాట్ సమ్మర్కి గుడ్ బై చెప్పేసేయండి.